23వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము. యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం. ప్రభు, మాలో ఏ నీతి లేకపోయినప్పటికీ నాయన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా దినములు పొడిగిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయన, ఇమానుయేల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమము మీకు మహిమకరంగా జరుగుతుందని నమ్ముచున్నాం తండ్రి. నాయన, కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం తండ్రి. వారి కోరికలను, విజ్ఞాపనలు అన్నీ కూడా నాయన మీ చిత్తానుసారము తీర్చమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. అలాగే ప్రభువా, అనుదినము తండ్రి మీ లేఖనాలను మేము ధ్యానిస్తూ ఉండగా కావలసిన ఆత్మీయ జ్ఞానమును మాకు అందించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఎట్టి జ్ఞానం అయితే మా జీవితాలను వెలిగించుకున్నట్టుకు మేము వెలిగించబడి నాయన అన్యులను కూడా నాయన ఈ వెలుగులోనికి తీసుకురాగలిగిన శక్తిని మాకందరికీ దయచేయమని, అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, రావాలని ఆశపడుతున్న వారిని చేపట్టి నడిపించమని, ఈ ప్రార్థనకు ఆది అంతం మీరే నడిపించమని, ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయంలో మనము ఒక వాక్యాన్ని చదువుకున్నాం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారన్న సంగతి మనకి అర్థమై ఉంటుంది ఈ పాటికే. ఎందుకనంటే గత కొన్ని దినముల నుంచి మనము బెన్యామీను గోత్రము, అందులో పౌలు గారి ప్రయాణాల గురించి, మిషనరీ జర్నీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. అయితే 3 ప్రయాణాలు పూర్తయిపోయినాయి దేవుని కృపను బట్టి. పౌలు గారి 3వ ప్రయాణము ఎక్కడ ఎండ్ అయిందని మనం మాట్లాడుకున్నాము. జ్ఞాపకం ఉందా ప్రియులారా మీకు ఎవరికైనా? ఈయన 3వ ప్రయాణము ఏ ప్రదేశంకి వచ్చి కంప్లీట్ అయిపోయింది అని మనం మాట్లాడుకున్నాము. జ్ఞాపకం ఉందా? అంత్యోకయ. 3వ ప్రయాణము ఇంకెవరికైనా జ్ఞాపకం ఉందా? యెరూషలేములోకి వచ్చి ఎండ్ అయిపోయింది. ఎందుకనంటే 3వ ప్రయాణంలో ఉండగానే పౌలు గారికి అనేక మార్లు యెరూషలేమునకు వెళ్ళొద్దు, అక్కడికి వెళితే చెరలోకి వెళ్ళే అవకాశం ఉంది, ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నప్పటికీ, అలాగే అగబు అనే ప్రవక్త వచ్చి ప్రకటించినప్పటికీ పౌలు గారు ఎలాగైనా సరే నేను యెరూషలేం వెళ్ళవలసిందే అని చెప్పి యెరూషలేం వెళ్ళడం జరిగింది. యెరూషలేం వెళ్ళిన తర్వాత అక్కడున్న యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబును, అక్కడ ఉన్న వారిని అందరినీ కలిసి అన్యుల ప్రాంతాలలో దేవుడు తనను ఎంతగా ప్రభావితం చేసి ఎంత చక్కగా వాడుకున్నాడో అవన్నీ కూడా వారికి వివరించి ఆనందపడ్డాడు. ఆనందించే లోపలే అక్కడ పెద్దలంతా కూడా పౌలు గారి మీద ఒక చిన్న అభియోగం తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ఏంటంటే, నువ్వు అన్యులలో నువ్వు బోధిస్తున్న బోధ యూదులుగా పిలువబడే వారికి కొద్దిగా కంటకంగా ఉంది. ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు చక్కగా ఫాలో అవుతారు, దానిని నువ్వు అడ్డం కొడుతున్నావు, నీ బోధల్లో వాటిని ఫాలో అవ్వద్దన్నట్టుగా చెప్తున్నావు అని చెప్పేసి వారి దగ్గర ఒక 4 వ్యక్తులుంటే వారికి మొక్కుబడి చెల్లించుకోవడానికి గుడిలోనికి తీసుకొని వెళ్ళి వారి మొక్కుబడికి అయ్యే ఖర్చులు నువ్వే పెట్టుకో, తద్వారా చూసేవారికి నువ్వు మోషే ధర్మశాస్త్రానుబద్ధంగానే ఉన్నావు అని చెప్పి అనుకుంటారని చెప్తారని చెప్పాను. అయితే మొక్కుబడి అనేది దేని కిందకు వస్తుందని చెప్పాను నేను మీకు, జ్ఞాపకం ఉందా? మొక్కుబడి తీర్చుకొనుట అంటే దేని కిందకు వస్తుంది? అది
నాజీరు వ్రతం. ఎస్, నాజీరు. నాజీరు అనే దాని గురించి మనము ప్రత్యేకంగా చెప్పుకున్నాం. నాజీరు చేయబడుట, అదే మొక్కుకొనుట. అది దేవుడు తప్పగా చేయండి, విధిగా చేయండి అని చెప్పలేదు. ఒక వాలంటరీగా ఎవరైనా చేయదలిస్తే దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది, ఇన్ని దినాల నుంచి ఇన్ని దినాల వరకు అని. అది పూర్తయ్యేటప్పుడు, అది ఎప్పుడు పూర్తవుతుందంటే వాళ్ళు వెళ్ళి తల వెంట్రుకలు కత్తిరించుకుని అవి పూర్తిగా బలిపీఠం మీద వేసి చివరికి యాజకుడు బలి ఇవ్వడం ద్వారా పూర్తవుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఆయన మందిరంలో నుంచి, యెరూషలేము మందిరంలో మందిరంలోకి అన్యులను కూడా తీసుకుని వస్తున్నాడన్న ఒక అభియోగము ఆసియా నుంచి వచ్చిన కొందరు యూదులు కేకలు వేసి పెద్దగా గొడవ పెడతారు. చాలామంది పౌలు గారిని తీసుకుని బయటకు వచ్చి కొట్టి పడేయటం, విపరీతమైన కేకలు వేయటం జరుగుతుంది. అది మనము మొన్న చూసినప్పుడు ఆయన ఒక సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటాడు అని చెప్పుకున్నాం. ఎవరు సాక్ష్యం పంచుకునేది? పౌలు గారు సాక్ష్యం పంచుకుంటాడు అని చెప్పి మనం గత వారంలో మాట్లాడుకున్నాం. సాక్ష్యాన్ని ఎలా పంచుకోవాలో చాలా చక్కగా మనం చూసాం. ముందు సాక్ష్యం పంచుకోవడానికి ఆయన ఎక్కడి వాడో ముందుగా చెప్పాడు క్లియర్గా. తాను ఎక్కడి వాడు, దేని బద్ధంగా అతను తన జీవితాన్ని గడిపాడు, అలాగే తను పూర్వకాలంలో తను ఎలా ఉండేవాడు, తన జీవితం ఎలా ఉండేది, క్రీస్తును తను ఎలా ఎరిగాడు, క్రీస్తుని ఎరిగిన తర్వాత తన జీవితం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటమే నిజమైన సాక్ష్యం అని చెప్పి, కరెక్ట్ సాక్ష్యం అని చెప్పి మనము చెప్పుకున్నాం. సో సాక్ష్యము అనేది పంచుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది మన జీవితాల్లో క్రీస్తును మనము ఎలా ఎరిగాము. హౌ యు నో ద క్రైస్ట్? మీరు ఎలా ఎరిగారు? పలానా సంఘంలో విన్నాను, లేకపోతే ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు అని కాదు. నీ స్వీయ అనుభవము ఎలాగా, మీ సువార్త, ప్రతి వారికి సంబంధించిన సువార్త అది పర్టికులర్గా నీ సువార్త, నీ కొరకు లేదా నా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు అన్న సంగతిని నువ్వు విని క్రీస్తులోకి నువ్వు నడవబడిన తర్వాత, క్రీస్తు మార్గంలోకి నువ్వు నడిచిన తర్వాత నీ జీవితము ఎలా ఉంది అనేది సాక్ష్యంగా పంచుకోవాలి అని చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం చదువుకున్న వచనంలో ప్రభు అయిన క్రీస్తు ఆయన దర్శించి పౌలు గారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యంగా ఉండు, నీవు యెరూషలేములో ఎలాగైతే సాక్ష్యాన్ని పంచుకున్నావో అలాగే రోమాలో కూడా పంచుకోవలసి ఉన్నది. అంటే రోమాకు వెళ్ళాలి అనే ఒక టాస్క్ దేవుడు ఇవ్వకనే ఇచ్చినట్టు ఇక్కడ మనకు కనబడిపోతుంది పౌలు గారికి. అయితే దీనికి ముందుగా జరిగిన సంగతులు ఏంటి అని కనుక మనం చూస్తే, పౌలు గారు సాక్ష్యం చెబుతూ ఉంటారు. తన జీవితంలో ఎలా జరిగింది, దమస్కు అనుభవము, ఇవన్నీ చెప్తూ ఆయన ఒక మాట దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పగానే మిగిలిన వారంతా కేకలు వేస్తారు. ఆ మాట ఏంటో జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? సాక్ష్యాన్ని అప్పుడు దాకా చాలా జాగ్రత్తగా 2 గంటలు చెప్తే 2 గంటలు జాగ్రత్తగా విన్నవారు ఒక్క మాట పౌలు గారు అనగానే వెంటనే అక్కడున్న జనమంతా కేకలు వేస్తూ అబ్జెక్షన్ క్రియేట్ చేస్తున్నారట. క్రియేట్ చేస్తూ కేకలు వేస్తూ ఇతన్ని చంపేయాలి, చంపేంత పాపం ఏం చేశాడో ఆయన అన్న ఆ డైలాగ్ ఏంటో జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? జనుల యొద్దకు కూడా నేను పంపుతున్నాను. ఎస్, కరెక్ట్. అన్యజనుల వద్దకు దేవుడు నన్ను పంపుతున్నాడు అనగానే వెంటనే అక్కడున్న యూదులకు విపరీతమైన కోపం వచ్చేసింది. అంటే యూదులు ఎలాంటి స్వభావాన్ని కనపరుస్తున్నారంటే, దేవుని కృప మాకు తప్ప అన్యులకు వెళ్ళకూడదు, దేవుడు ఎన్నుకున్న జనాంగం మేము, ఆయన కృప మా మీదే ఉండాలి, నువ్వు వెళ్ళి అన్యుల్లోకి వెళ్ళి బోధిస్తున్నావు, అన్యులు మోషే ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి అవసరం లేదని చెప్తున్నావు, నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాల్సిన పని లేదని చెప్తున్నావని కోపపడుతూ వాళ్ళు ఇతన్ని చంపేయాలి అని చెప్పేసి కేకలు వేస్తున్నారట. కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్న అధికారులు ఆయన తీసుకొని వచ్చి ఆయన్ని కట్టిపడేసి బంధించి తిరిగి తీసుకొని వెళుతూ ఉంటే అక్కడ పౌలు గారు ఆ బంధించిన సహస్రాధిపతితో ఒక మాట అంటాడనమాట. ఏమనంటే, నన్ను విచారించకుండానే శిక్ష వేసేంత అధికారం నీకుందా? నేను రోమియుడును, రోమా పౌరుడును, నన్ను విచారించకుండానే మీరు శిక్ష ఎలా వేస్తారు అనగానే వెంటనే ఆ సహస్రాధిపతి ఆశ్చర్యపోయి, అసలు ఈ రోమా సభ్యత్వం కోసం నేనైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోమా సభ్యత్వాన్ని తీసుకున్నాను అనగానే పౌలు గారు అంటారు, నేనైతే పుట్టుకతోనే రోమియుడును అంటాడు. అంటే పుట్టుకతోనే రోమియుడు అంటే రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తికి ఎటువంటి
హోదా ఉంటుంది, వారికి రావాల్సినవన్నీ ఏంటో ఈయనకి అన్ని క్లియర్గా తెలుసు కాబట్టి ఆయన ఒక అడుగు ఆలోచిస్తాడు. రోమా పౌరుణ్ణి మనము విచారించకుండా, ఈయన చేసిన తప్పేంటో తెలుసుకోకుండా ఈయనను శిక్షించడము కరెక్ట్ కాదు అని చెప్పేసేసి మరునాడు మనం 22వ అధ్యాయంలో 30వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 22వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలువబెట్టెను. ఇంతకీ ఆయన మీద మోపబడిన నేరం ఏంటో ఆ సహస్రాధిపతికి తెలియలేదు. ఆ అధికారి ఎవరైతే ఉన్నారో రోమా అధికారి, ఇంతకీ అసలు ఈయన చేసిన తప్పేంటి అనేది ఆయనకి తెలియలేదు, అర్థం కాలేదు. సరే, రోమా పౌరుని అంటున్నాడు కాబట్టి ఇప్పటికి వదిలేసి మరునాడు ఎవరెవరు రావాలని పిలుస్తున్నాడు ఆయన. మరునాడు యూదులు అతని మీద నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారిని అందరూ కూడి రావాలని ఆజ్ఞాపించాడు. ప్రధాన యాజకుడు ఉన్నారు కదా మీకు యూదులలో, ఆయన మరియు మహాసభ వారంతా కూడి రండి, రేపు మనం కూర్చొని విచారణ చేద్దాము అని చెప్పేసి అక్కడ చెప్పాడట. నెక్స్ట్ డే వీరందరూ రావాలి, వీరందరూ వస్తే వారందరి దగ్గర అసలు ఈయన చేసిన తప్పేంటి అనేది ఆయన తెలుసుకోవాలి. సో వారందరూ వచ్చారు. 23వ అధ్యాయం 1వ వచనంలో జరిగేది ఏంటి ప్రియులారా? పౌలు మహాసభ వారిని తేరి చూచి ఆయన ఈ విధంగా అంటున్నాడు. ఏమని? నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. ఎవరిని చూసి ఈ మాట అంటున్నాడు పౌలు గారు? చూడండి, జాగ్రత్తగా గమనించండి. 23వ అధ్యాయం 1వ వచనం ఎవరిని చూసి అంటున్నాడు? పౌలు మహాసభ వారిని. ఏంటి మహాసభ? ఐడియా ఉందా మీకు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎలా పుట్టింది ఇది? ఎవరు స్థాపించారు? మహాసభ అంటే ఏంటి అసలు? ఇక్కడ సహస్రాధిపతి అడుగుతుంది, మీ మహాసభ వారు మరియు ఒక ప్రధాన యాజకుడైన మీ ప్రధాన యాజకుడు వస్తే అందరం కూర్చొని ఈయనని విచారణ చేద్దామంటే అందరూ వచ్చారు. మహాసభ వారిని తేరి చూచి పౌలు గారు ఈ విధంగా అంటున్నారు. సో మహాసభ అనేది ఏంటి అసలు వీళ్ళారా? ఈ మహాసభ పాత నిబంధన గ్రంథంలో మనకు ఎక్కడైనా కనబడుతుందా? కొత్త నిబంధన గ్రంథంలో అయితే ఎక్కడి నుంచి అది ఫామ్ అయింది? ఎవరు దాన్ని తీసుకొచ్చారు? దాని విధి విధానాలు ఏంటి? జ్ఞాపకం ఉందా? మీకు ఎవరికన్నా ఐడియా ఉందా? క్లియర్గా పూర్తిగా ఐడియా ఉందా? ఐడియా ఉందా లేదండి? ఐడియా ఉంది అంటే ఓకే, ముందుకు వెళతాను. లేదు అంటే పూర్తిగా చేస్తాను. మోషే నాయకత్వం జరిగించేటప్పుడు ఒక్కడే నడిపించలేకపోతున్నందుకు ఒక 70 members ని ఏర్పాటు చేయమని దేవుడిని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు దేవుని యొక్క మాట చొప్పున 70 members ని ఒక సభగా ఏర్పాటు చేసి కొన్ని బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తాడు మోషే. ఐ థింక్ అది మహాసభ సన్హెడ్రిన్ అదే అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇంకెవరైనా ఐడియా ఉన్నారా? ఎవరికన్నా? సిస్టర్ కొంతవరకు చెప్పారు. మీరు మిగిలిన వారు ఎవరైనా జ్ఞాపకం ఉందా? తెలుసా లేదా? ప్రధాన యాజకులు మరి ధర్మశాస్త్రోపదేశకులు అందరు కలిసి మరి పౌలు బర్నబా మహాసభ జరిపారు కదండి యెరూషలేం. ఇంతకు ముందు మనం అపోస్తల కార్యంలో నేర్చుకున్నాం. అప్పుడు ఒక పెద్ద క్రైస్తవ మహాసభ జరిగింది, అందులో కొంత డిస్కస్ చేశారని చెప్పుకున్నాం. అయితే అసలు యాక్చువల్లీ ఈ మహాసభ అనేది ఇందాక సిస్టర్ గారు చెప్పినట్టు దీన్ని సన్హెడ్రిన్ అంటారు. సన్హెడ్రిన్ అంటారు. ఇది ఒక గ్రీకు పదం. సన్హెడ్రిన్ అంటే అర్థము అసెంబ్లీ ఆర్ కౌన్సిల్, ఒక గుంపు, ఒక సమూహము అని అర్థం. ఏ కౌన్సిల్ ఆర్ అన్ అసెంబ్లీ అని అర్థం సన్హెడ్రిన్. అయితే ఈ సన్హెడ్రిన్ అనేది మీకు మాణిక్య సిస్టర్ గారు వివరించేటప్పుడు హెలినిస్టిక్ పీరియడ్ అని ఒకదాని గురించి వివరించారు. జ్ఞాపకం ఉందా మీకు? హెలినిజం అనేది, అలాగే హెలినిస్టిక్ పీరియడ్ అని చెప్పారు. జ్ఞాపకం ఉందా?
సో హెలినిస్టిక్ జ్యూస్ గురించి చెప్పినట్టున్నారు, చెప్పారు, జ్ఞాపకం ఉందో లేదో. జ్యూస్ లో 2 టైప్స్ అంటే రియల్ వాళ్ళు ఇంకా వీళ్ళు హెలెనిస్టిక్ జ్యూస్. ఇక్కడ హెలినిజం అనేది ఏంటి అంటే దేన్ని తెలియజేస్తుంది అని అంటే ప్రియులారా, గ్రీకుల యొక్క ప్రభావము రోమియోల మీద కానీ యూదుల మీద కానీ ఉన్నదాన్ని హెలినిజం అంటారు. దాన్ని ఒక ప్రభావాన్ని తెలియజేసే పదాన్ని హెలినిజం అంటారు. ఒక పీరియడ్ ఉంది, అది గ్రీకులు పరిపాలించిన కాలము. ఆ కాలములో కానీ మనకి పాత నిబంధన గ్రంథంలో ఉన్న పంచకాండాలను కలిపి తోరా అంటారు. మీకు ఐడియా ఉందో లేదో. తోరా అంటే అర్థము టు ఇన్స్ట్రక్ట్, అంటే సూచనలు ఇవ్వటము. తోరా అంటే మోషే రాసిన 5 గ్రంథాలను, ఏవేంటవి? ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలను పంచకాండాలు అంటారు. వీటిని 1400 బీసీ 1400 బీసీ క్రీస్తు రాకముందు 1400 బీసీలో ఈ 5 గ్రంథాలను గ్రంథస్థం చేసి ఒక పుస్తకముగా తయారు చేశారు. ఇన్ ద మీన్స్ అప్పుడు పుస్తకాలు ఉండవు కాబట్టి వేటి మీద రాసేవాళ్ళు? వెనకటి కాలంలో తాళపత్ర గ్రంథాలని ఒక చర్మపు వాటి మీద రాసేవాళ్ళు. అలాగా రాసి ఉన్న దానిని సెఫెర్ తోరా అని పిలుస్తారు దాన్ని. తర్వాత మనం ఇప్పుడు చదువుకుంటున్న బుక్ వెర్షన్లో కనుక ప్రింట్ చేస్తే ఆ బుక్ వెర్షన్లో ప్రింట్ చేసిన తోరాని కుమాషు అంటారు. కుమాషు అంటే అర్థము హిబ్రూ పదము 5 అని అర్థం. అంటే 5 అనేది మోషే రాసిన పంచకాండాలు. సో ఇందులో పూర్తిగా దేవుడు వారి జీవన విధి విధానాలు ఎలా ఉండాలి అని ఇన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దాని పేరు తోరా అని పెట్టారు. సో తోరా అంటే టు ఇన్స్ట్రక్ట్ అని అర్థం. సో ఈ పంచకాండాల్లో దేవుడు మీరు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, మీకు ఇది కావాలని కొన్ని విధి విధానాలను అమర్చడము జరిగింది. అయితే ఈ తోరాలో మోషేకు దేవుడు చెప్పిన ఒక కమాండ్ ఏంటి అని అంటే, ఇందాక సిస్టర్ గారు చెప్పినట్టు ఒక కమాండ్ ఏంటంటే, మోషే విసికి చెందిపోయి వారికి మాంసం కావాలి అని చెప్పేసి అరణ్యంలో వారు విపరీతమైన ఘోష పెడుతూ ఉంటే వాళ్ళు చాలా ఇదిగా మాట్లాడుతుంటారు. అక్కడ ఉన్న వాళ్ళంతా, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీర మొక్కలు తిన్నాము, మాకు అన్నీ అక్కడ చాలా బాగున్నాయి, ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఇలాగా అనుభవిస్తున్నామని చెప్పి మాట్లాడితే ఎక్స్ట్రీమ్ డిస్ప్లెజర్ వారు కనబరుస్తుంటే మోషేకి కోపం వచ్చి ఇక ఒక రకంగా దేవుణ్ణి ఏమంటాడంటే, వీరందరినీ నేను నా కన్నానా? నా యొక్క రొమ్మును ఆంచుకొని వీళ్ళందరినీ మోసుకొని వాళ్ళ పితరులకు వాగ్దానం చేసిన దేశంలోకి తీసుకెళ్ళడానికి నేనొక్కడే వీళ్ళందరినీ కన్నానా? ఎందుకు నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నావు అని చెప్పి దేవుడితో మాట్లాడిన సందర్భంలో దేవుడు మోషేకు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటో ఒకసారి చూద్దామా? అది సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 11వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దల్లో నుండి 70 మంది మనుష్యులను నా యొద్దకు ప్రోగు చేసి ప్రత్యక్షపు గుడారము నాకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరించవలెను. ఒక్క మనిషే 6 లక్షల మందిని వారి సమస్యలను పరీక్షించడం కానీ వారి యొక్క సమస్యలను తీర్చడం అనేది కానీ చాలా కష్టతరమైన టాస్క్. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఒక 70 మంది మనుషులను తీసుకొనిరా, వారిని తీసుకొని వస్తే నీ మీద ఉంచిన ఆత్మలో కొంత వారి మీద ఉంచుతాను, సో దట్ వాళ్ళు కూడా న్యాయాధిపతులుగాను అధిపతులుగాను ఉండి మిగిలిన వారి సమస్యలన్నింటినీ తీరుస్తారు. అయితే ఇది మనం ఇక్కడ చదువుకున్నది, ఇది సన్హెడ్రిన్ ఇదా అని కనుక అంటే కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఇది కరెక్ట్ అని కూడా నేను అంటలేదు. ఇదేంటంటే ఒక బేస్. పాత నిబంధన గ్రంథంలో ఈ సన్హెడ్రిన్ ఫామ్ అవడానికి ఇది ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకనంటే దేవుడు వారికి ఇన్స్ట్రక్ట్ చేసిన ప్రకారం ఫాలో అవుతూ వచ్చారు కాబట్టి తర్వాత కాలంలో వారి సమస్యలను తీర్చుకోవడానికి ఏర్పడినదే సన్హెడ్రిన్. ఎందుకనంటే యూదులు
ఎప్పుడైతే బబులోను చెరకు వెళ్ళిపోయారో, బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత, లేక బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత ఇక పూర్తిగా వారి మీద ఆధిపత్యము యూదులకు కానీ లేదా ఇశ్రాయేలీలు కానీ రాజులు ఎవ్వరు లేరు. అన్యుల కింద వీరు బ్రతికుండాలి. అన్యుల కింద బ్రతికి ఉండేటప్పుడు వీరి ఆచార వ్యవహారాలను వారు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? చాలా మంది యాక్సెప్ట్ చేయకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే దానియేలు గారు ముమ్మారు మోకాళ్ళుని ఇలా ప్రార్థన చేస్తున్నాడు, యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి తెలిసి కంప్లైంట్ చేసిన వారు ఉన్నారా? మొక్కట్లేదు అని చెప్పేసి, బబులోను రాజుకు మొక్కట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్ ఉన్నాయా? సో అన్యులైన వారు తాము దేవుళ్ళు అని అనుకునే వాటిని పూజించమంటారు, కానీ మీకంటూ ఒక దేవుడు ఉన్నాడు కదా, మీరు పూజించుకోండి అని చెప్పే గొప్పవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క సాక్ష్యం మనం చూసాం. ఆయన సాక్ష్యము గొప్పదైన సాక్ష్యము. ఎవరో నిజదేవుడు ఆయనే, ఆకాశమందున్న ఈ యూదుల యొక్క దేవుడే నిజమైన దేవుడు అని ఆయన ఒప్పుకున్నాడు, కరెక్టే. కానీ అన్యుల క్రింద ఉన్నప్పుడు అన్యులు వీరిని, యూదులకు మీకు సంబంధించిన వాటిని, మతపరమైన వాటిని కానీ వేటి సమస్యలైనా తీర్చడానికి వాళ్ళు ఒప్పుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే పారసిక రాజులు వచ్చినప్పుడు, పారసిక దేశపు రాజు అయిన వచ్చినప్పుడు కోరేషు మాత్రము గొప్పగా ఆయన దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి అన్యుడైనప్పటికీ ఆయన దేవుని మందిరాన్ని కట్టుకోండి అని చెప్పి వీళ్ళందరినీ పంపించడం జరిగింది. అయితే ఇక్కడ నేనంటున్నది ఏంటంటే, అన్యులు వచ్చినప్పుడు వాళ్ళ కింద వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ మతపరమైన సమస్యలను తీర్చుకోవాలి అని అంటే వీరికంటూ ఒక అధిపతులు కావాలి, వీరి మీద కొంతమంది పెద్దలు కావాలి. ఆ పెద్దలుండి వీరి సమస్యలను తీర్చేవారిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది రాంగు అని చెప్పేది ఎవరై ఉంటారు అక్కడ అంటే, ఒక సంఘంగా కూడుకోవాలి, అంటే ఒక కౌన్సిల్గా ఉండాలి, ఇందులో ఇంతమంది ఉండాలి. వాళ్ళు నిర్ణయిస్తారు ఏదైనా మతపరమైన తప్పు జరిగితే, ఇది మోషే ధర్మశాస్త్ర ప్రకారము తప్పు, ఇతనికి ఈ శిక్ష వేయండి అని చెప్పే అధికారము కానీ ఆధిపత్యము కానీ ఉండాలి అని అంటే ఒక కౌన్సిల్ కావాలి. ఆ కౌన్సిలే ఈ సన్హెడ్రిన్. ఇక్కడ మనము సంఖ్యాకాండం 11వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్టు 70 మంది మనుషులను తీసుకురా అని దేవుడు చెప్పినట్లు, వారు తర్వాత కాలంలో ఈ సన్హెడ్రిన్లో కూడా ఎంతమంది సభ్యులు ఉండేవారు? 70 మంది ఉండేవారు. ఈ 70 మందిలో 70 మంది కాక ఒక ప్రధాన యాజకుడు ఉండేవాడు, చీఫ్ ప్రీస్ట్, ప్రధాన యాజకుడు ఉండేవాడు. ఇదే ద్వితీయోపదేశ కాండంలోనూ కూడా మనము ఈ మాటను చూడొచ్చు. 16వ అధ్యాయము 18వ వచనం గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 18వ వచనముగా గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. చూసారా ఇక్కడ, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న గ్రామములన్నిటిలోను అంటే ఇక్కడ అర్థం ఏంటి? ద్వితీయోపదేశ కాండం అంతా కూడా ఎవరెవరితో మాట్లాడుతున్న మాటలు ఇవి? ద్వితీయోపదేశ కాండం అంతా కూడా ఎవరెవరితో మాట్లాడుతున్న మాటలు ఇవి? దేవుడు మోషేకు ఇజ్రాయేల్ గురించి విధులు కట్టమని చెప్తారు. మోషే వెళ్ళిపోతున్నాడు. ఇక ఆల్మోస్ట్ మోషే టైం అయిపోయింది, నా టైం అయిపోయింది కంప్లీట్గా. కనాన్లోకి రేపు మీరు వెళ్ళబోతున్నారు. మీరు రేపు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇసుక్కున్నట్టు, ఇక్కడ ఉన్నట్లు ఎలాగ పడితే అలాగ ఉండకూడదు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇలా ఉండాలి, ఇలాగ దేవుణ్ణి ఆరాధించాలి అని ప్రతిదీ ఆయన సెకండ్ టైం చెప్తున్నాడు. అందుకనే ఇది ద్వితీయోపదేశ కాండము. ద్వితీయ అంటే రెండవసారి ఉపదేశిస్తున్నాడు ఆయన, రెండవసారి ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకంటే మన బుర్రలకు, మనలాంటి వాళ్ళకు కూడా ఒకసారి చెప్తే అర్థం కాదు, రెండవసారి కూడా నొక్కి చెప్తూ ఉన్నాడు. నీకు అనుగ్రహించిన దేశములో నీవు ఎలా ఉండాలి అని చెప్తూ అందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. గ్రామాల్లోకి వెళ్తారు కదా, గోత్రాల ప్రకారం మీకు స్థానాలు ఇవ్వబడతాయి కదా,
అంతే కదా, ప్రతి గోత్రముకు స్వాస్థ్యంగా ఒక్కొక్క ప్రదేశం ఇవ్వబడుతుంది కదా. సో గోత్రాన్ని బట్టి, అక్కడ ఉన్న జనాలను బట్టి అధిపతులను, న్యాయాధిపతులను నియమించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెన్యామీను గోత్రం ఉందో, లేకపోతే ఒక యూదా గోత్రం ఉందో, ఒక ఆషేరు గోత్రం ఉందో, ఈ గోత్రంలో అక్కడున్న ప్రజలను బట్టి, వారి సంఖ్యను బట్టి, ఒక 100 మంది ఉంటే 100 మందికి ఒకడు, లేక 120 మందికి ఒకడు, లేక 50 మందికి ఒకడు ఒక న్యాయాధిపతిగా ఉంచండి, పెద్దలుగా. వారు వారి సమస్యలను తీర్చాలి. లంచం మాత్రం పుచ్చుకొనకూడదు. లంచం మాత్రము పుచ్చుకొనకూడదు. న్యాయము తప్పుగా చెప్పకూడదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ చెప్తూ దేవుడు. సో మీకు ఇస్తున్న గ్రామాలలో ఇలా పెట్టుకోండి అని చెప్తున్నాడు. సో ఇవి ఎందుకు మనం చదువుకున్నామంటే, పాత నిబంధన గ్రంథములో వీటి నుంచి ఇన్స్పైర్ అయ్యి కూడా వీరు ఆ యొక్క హెలినిస్టిక్ పీరియడ్లో ఒక సంఘముగా ఏర్పడి వారి వారి సమస్యలను తీర్చుకోవడానికి ఏర్పడిన ఒక సభే ఈ యొక్క సన్హెడ్రిన్. ఇందులో 70 మంది మనుషులు, 70 మంది జ్ఞానవంతులైన వారు ఉంటారు. జ్ఞానవంతులు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు అనంటే, కొత్త నిబంధన గ్రంథంలో పదే పదే మనకు తారసపడుతూ ఉంటారు. ప్రభు అయిన క్రీస్తుని కూడా ప్రశ్నలు వేసి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు. శాస్త్రులైన పిలవచ్చు. సో పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే తెగ కూడా అసలు ఎవరి తెగలు? మనకి పాత నిబంధన గ్రంథంలో కనపడరు వీళ్ళు. మరలా కొత్త నిబంధన గ్రంథం వచ్చేటికి పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే మాటలు కనపడుతూ ఉంటాయి. మహాసభ అక్కడ కనపడలేదు, కానీ మహాసభకు మూలం మనకు కనపడింది. సో దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థమైంది. ఏంటి? అదొక లోకల్ కోర్ట్ టు ద జ్యూస్. యూదులైన వారికి వారి వారి సమస్యలను తీర్చుకోవడానికి ఏర్పరచుకున్న లోకల్ న్యాయస్థానము అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ లోకల్ సుప్రీం కోర్ట్ టు ద జ్యూస్. యూదులకు వారు ఏర్పరచుకున్న ఒక న్యాయస్థానము. ముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఆ కోర్టులో తేల్చుకుంటారు. ప్రభు అయిన క్రీస్తును పట్టుకున్న తర్వాత మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు చెప్పండి? ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు చెప్పండి? ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? కరెక్టే మీరు. అన్న దగ్గరికి తీసుకెళ్లారు. అన్న ఎవరైనా ప్రధాన యాజకుడు. ఎస్, మనం చూద్దాం ఒకసారి యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు గమనిద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 12 మరియు 13, 14 వచనాలు గమనిద్దాం. అంతటి సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ప్రధాన యాజకుడైన కైపాకు మామ అన్న యొద్దకు తీసుకుని వెళ్ళారు. అంటే ముందు ఈ సన్హెడ్రిన్ మెంబర్లో ప్రధాన యాజకుడు ఉంటాడు, మిగిలిన పెద్దలు ఉంటారు. నెక్స్ట్ రోజు వీళ్ళందరూ అందరూ కూర్చుంటారు. అయితే ముందుగా వాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ సన్హెడ్రిన్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళలో మెయిన్ హెడ్ ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి ముందు ఆయన సలహా తీసుకుంటారు. తర్వాత లోపల ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడతారు. అయితే ఎంత తమాషాగా ఈ లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు అని అంటే, తమాషా కాదు కానీ ఇందులో పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నారు. వీళ్ళు 2 తెగలుగా ఉన్నారు. 2 తెగలుగా ఎందుకున్నారంటే భిన్న అభిప్రాయాలు కలిగిన వారు వీళ్ళిద్దరు. ఒకరు ఉత్తర ధ్రువం అయితే ఇంకొకరు దక్షిణ ధ్రువం. ఎందుకు అని ఆ దక్షిణ ధ్రువం అన్నామంటే, పునరుత్థానం ఉంది, అలాగే ఆత్మ ఉంది, దేవదూతలు ఉన్నారు. ఇవన్నీ ఒక వర్గం వారు నమ్ముతారు. అసలు పునరుత్థానం అనేది లేదు, దేవదూతలు లేరు, ఇలాంటివన్నీ లేవు అని ఒక వర్గం వారు నమ్ముతారు. అయితే ఇందులో పరిసయ్యులు, సద్దూకయ్యుల్ని కనుక తీసుకుంటే, వీళ్ళు ఆ యొక్క నగరంలో కొద్దిగా డబ్బున్న ఫ్యామిలీస్, అరిస్టోక్రాట్స్ అంటారు. మీకు తెలుసో లేదు? అరిస్టోక్రాట్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, మేబీ బేస్డ్ ఆన్ దేర్ వెల్త్. అంటే వారి యొక్క ఆస్తిని బట్టి ఆ సమాజంలో వారికంటే ఒక స్థానం, గొప్ప స్థానం ఉంటుంది. అబ్బో ఈయన చాలా ధనవంతుడు అని. సో ఈ ధనవంతులైన వారందరూ కూడా సద్దూకయ్యుల బ్యాచెస్లో ఉంటారు.
అరిస్టోక్రాట్స్ అంటారు అన్నమాట. వెల్దీ, మోర్ పవర్ఫుల్, బాగా డబ్బున్న వాళ్ళు, పవర్ఫుల్ అంటారు. సన్హెడ్రిన్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వీళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. వీళ్ళు జనరల్గా సద్దుకాయల గురించి చెప్తున్నాను. వీరు ఎక్కువగా గ్రీకు వారితో అంటే గ్రీకీయులతో కానీ అలాగే రోమా వారితో కానీ సత్సంబంధాలను మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు జనరల్గా అన్యులు వచ్చినప్పుడు వాళ్ళతో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, కానీ ఈ సద్దుకాయలకు అలా లేదు. వాళ్ళు గ్రీకు వారితోనూ రోమియోలతోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మరియు వాళ్ళు చేసేది ఏంటంటే దే డు నాట్ బిలీవ్ ఇన్ ద రిసరెక్షన్. పునరుత్థానమందు వారికి నమ్మిక లేదు. ఎవరికి లేదు నమ్మిక చెప్పండి? సద్దుకాయలకు పునరుత్థానం మీద నమ్మిక లేదు. అసలు పునరుత్థానం మీద నమ్మిక లేకపోతే క్రైస్తవ జీవితమే వ్యర్థం. క్రైస్తవుడు అని పిలువబడే ప్రతి వాడికి ఉండవలసిన నిరీక్షణే పునరుత్థానము. మిగిలిన వారికి క్రైస్తవులకి తేడా ఏంటి? నేను ఈ మార్గంలో నడిస్తే నాకు ప్రయోజనం ఏంటి? శిష్యులే అడుగుతారు ప్రభు అయిన క్రీస్తును, నేను ఇన్ని వదిలేసి వచ్చాను కదా నీ దారిలోకి, నాకు ఉపయోగం ఏంటి ఫలానా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పరలోకంలో వీళ్ళందరికంటే సపరేట్గా విల్లా ఉంటుందా? నాకు సపరేట్గా బంగ్లా ఉంటుందా? నాకేంటి ప్రయోజనము అని అడిగితే, నీ గురించి మేము అందరినీ వదిలేసాము, తల్లిని వదిలేసాము, తండ్రిని వదిలేసాము, అన్నను వదిలేసాము, నీ గురించి నీతోనే తిరుగుతున్నావు, నీ స్వార్థను ప్రకటిస్తున్నావు, మరి నాకేంటి అంటే దేవుడు అన్న మాట జ్ఞాపకం ఉందా మీకు? పరలోకమందు మీ ఫలము అధికంగా ఉంటుంది. నా నిమిత్తం మీరు తల్లిని కోల్పోయారా, అక్కడ మీకు తల్లి దొరుకుతుంది. నా నిమిత్తం మీరు తండ్రిని కోల్పోయారా, మీకు అక్కడ తండ్రి ఉంటాడు. ఇలాగే తండ్రి ఉంటాడు. తమ్ముడిని కోల్పోయావా, తమ్ముళ్ళు ఉంటారు. చాలా ఇలా చెప్తూ ఉంటే ఒక సహోదరుడు ప్రశ్న అడిగాడు, మరి భార్యని కోల్పోతే భార్య కూడా ఉంటుందా అని. భార్య ఉంటుందా అక్కడ? ఉండదు. పరలోకంలో పెళ్లి చేసుకోవటం, పెళ్లికి ఇవ్వబడటం అనేది ఉండదు. అక్కడ రీప్రొడక్షన్ అవసరం లేదు. ఎందుకనంటే వెళ్ళిన వారమే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. కష్టాలు కన్నీళ్ళు ఏమి ఉండవు. పెళ్లికి ఇవ్వటాలు తీసుకోవడాలు ఇలాంటి జీవితం అనేది ఏమీ లేదు. సో అలాగా నా నిమిత్తం శ్రమపడిన మీకు పరలోకమందు ఫలం అధికంగా ఉంటుంది అని చెప్పి ప్రభువైన క్రీస్తు చెప్తూ ఉన్నాడు మనకి. సో పరలోకంలో ఉండే ఫలం కోసము మన క్రైస్తవ జీవితాలు పరిగెడుతూ ఉండాలి, కానీ ఇహలోక సంబంధమైన వాటి గురించి ఎప్పుడూ మన ఆశలు పరిగెడుతూ ఉంటాయి. అయితే పరలోకంలో మన స్థానం ఉంది, మనకు స్వాస్థ్యం ఉంది అని మనము ఎరిగి ఆత్మీయ జ్ఞానాన్ని పెంచుకుని ఆ విధంగా నడుచుకోవాలని ప్రభువు వారు మనకి క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్నాయి, నివాసం ఉన్నాయి, లేకపోతే నేను చెప్పేవాడిని కాదు అని క్రీస్తు అంటున్నాడు. అవి ఉన్నాయి కాబట్టి నేను ఇది చెప్తున్నాను నేను చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయితే సద్దుకాయలు దేని నమ్మరు అంటే పునరుత్థానాన్ని నమ్మరు. పునరుత్థానం ఉంది, క్రీస్తు పునరుత్థానంలో మొదటివాడని, మనమంతా కూడా తిరిగి లేపబడతామని, మహిమదేహం ధరించుకొని క్రీస్తుతో పాటు కూడా వెళతామని వాళ్ళు నమ్మరు సద్దుకాయలు. అయితే పరిసయ్యులు అయితే ఈ యొక్క సద్దుకాయలు ఎక్కువ శాతము ఎక్కడుండేవాళ్ళు అనుకున్నాము? సన్హెడ్రిన్లో మెంబర్లుగా ఉండేవాళ్ళు అనుకున్నాం. అయితే ఈ యొక్క పరిసయ్యులు మాత్రము సమాజ మందిరాల మీద ఎక్కువ వారికి అధికారం ఉండేది. సమాజ మందిరాలు తెలుసు కదా, ఇప్పుడు లోకల్గా మనము చర్చెస్ అనుకుంటున్నాము. అప్పట్లో యూదులంతా కూడుకొని దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి, ప్రార్థించుకోవడానికి సమాజ మందిరాలు ఉండేవి. ఈ సమాజ మందిరాలు కూడా మన ఎజ్రా గారి యొక్క ఆలోచనల్లో ఒక ఆలోచన అని చెప్పి చాలామంది చరిత్రకారులు చెప్తారు. ఇలాంటివి ఏర్పాటు చేసి ఇలాంటి వాటిలో కూర్చొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి రెగ్యులర్గా అని ఎజ్రా గారి ఆలోచన అని చెప్పి చాలామంది క్రైస్తవ స్కాలర్స్ అంతా కూడా చెప్తూ ఉంటారు. ఇదంతా ఈ ప్లానింగ్ అంతా ఎజ్రా గారిదే. ఎందుకనంటే అనేక సార్లు ఎజ్రా గారు గ్రంథాన్నంతా తీసి చదువుతూ వినిపించారు వారికి. నెహెమ్యా గారి కాలంలో రెండవసారి మందిరం కట్టిన తర్వాత, మందిరం అయితే చక్కగా కట్టారు, ఎంతో చక్కగా కట్టారు, మీ బ్రతుకులు మాత్రం మీరు కట్టుకోలేకపోతున్నారు, మీ బ్రతుకులను కట్టుకోండి అని చెప్పేసి ఆయన నెహెమ్యా గారు ప్రత్యేకంగా ఎజ్రా గారిని నుంచోబెట్టి గ్రంథం అంతా చదివించారు. చదివిస్తే ఆ గ్రంథము విని అందరికీ కన్నీళ్లు ఆగలేదట. అంటే దేవుని వాక్యము ఎంత
గొప్పది అని చెప్పి వారందరికీ అప్పుడు తెలియబడింది. అయితే ఇక్కడ సో ఈ పరిసయ్యులు అన్నవారు వీరు పునరుత్థానం నమ్ముతారు. అయితే వీరికి సమాజ మందిరాల మీద ఎక్కువ అధికారం ఉండేది. సద్దుకాయలకు మాత్రము వీరు ఎక్కువ శాతము ఇందులో ఉండేవారు, సన్హెడ్రిన్లో మెంబర్స్గా ఉండేవారు. అయితే గ్రీకుల పరిపాలన వచ్చినప్పుడు ఈ పరిసయ్యులు అన్నవారు వారికి ఆపోజిట్గా ఉండేవాళ్ళు. వాళ్ళు మన మీద అధికారం వద్దు అన్నట్లుగా ఉండేవాళ్ళు ప్రియులారా. అయితే ఇప్పుడు మనం పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోదాము. పౌలు గారు ఈ మహాసభను తేరి చూచి, ఇప్పుడు మహాసభ అంటే మనకి కొంత అవగాహన వచ్చింది. ఇది యూదుల లోకల్ కోర్ట్ అని మనకు అర్థమైంది. ఈ కోర్టులోనే వారి మతపరమైన లేక యూదులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలను మొదట వాళ్ళు తేల్చుకొని అది వారికి గనక వారు దాన్ని తీర్పు ఇవ్వలేకపోతే వారు దాన్ని ఎక్కడికి పంపిస్తారు? నెక్స్ట్ వాళ్ళని ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. ఇక్కడ మహాసభలో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత క్రీస్తుని ఎవరి దగ్గరికి పంపించారు? పిలాతు దగ్గర. ఈయన ఎవరైనా రోమా ప్రభుత్వ అధికారి. అంటే ఆయన అన్న మాట మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. మీరు శిక్ష విధించుకోవచ్చు కదా అని అడిగాడు ఆయన కూడా డౌట్ వచ్చింది. జనరల్గా మీకు కోర్టు ఉంటుంది కదా, మీరే శిక్ష వేయించుకోవచ్చు కదా అంటే అప్పుడు ప్రధాన యాజకులు వాళ్ళు అన్న మాట జ్ఞాపకం ఉందా మీకు అన్నమాట జ్ఞాపకం ఉందా? మీకేమన్నా ఉందా? లేదండి. ఏమంటాడు ఆయన? మరణ శిక్ష వేసే అధికారం మాకు లేదు, మరణ శిక్ష వేసే అధికారము మాకు లేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన సమాధానము మీకు మీరే వేసుకోవచ్చు కదా అని పిలాతు గారు అడిగితే మరణ శిక్ష విధించే ఆ యొక్క అధికారము మాకు లేదు అని చెప్తారు. తర్వాత ఈయన యందు నాకు ఏ దోషం కనపట్లేదని పిలాతు అన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళు డిసైడ్ అయి ఉంటారు. ముందుగా సన్హెడ్రిన్లో మనం చదువుకున్నాము, ఇంతమంది మెంబర్స్ ఉంటే వీరందరిలో ముందు లంచం పుచ్చుకోకూడదు, అలాగే అవినీతి తీర్పులు తీర్చకూడదు అని చెప్తే ఇక్కడ మహాసభలో జరిగిందే అవినీతి తీర్పు. అన్యుడైన పిలాతుకు కనపడినది వీళ్ళకి కనపడలేదు. ఏం కనపడలేదండి దీనికి? ఆయన నిర్దోషత్వము, కళంకము లేని ఆ యొక్క ఇది వారికి కనపడలేదు. కానీ అన్యుడైన వారికి కనపడి ఆయన మాటల్లో ఏ దోషం నాకు కనపడలేదే, మీరు ఎందుకు మరి శిక్ష వేయమంటూ ఉన్నారు అని ఆయన అడగటం, వీళ్ళంతా కూడా లేదు సిలువ వేయాల్సిందే అంటే ఒక రాంగ్ ఎలిగేషన్ వేసి దాన్ని ఎలాగైనా తీర్చాలని ఈ యొక్క మహాసభ తీర్మానం చేసేసుకున్నారు వీళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు మనకి మహాసభ అనేది ఏంటి అని అర్థమైంది. అందులో ఎంతమంది ఉంటారనుకున్నాం ప్రియులారా? అందులో ఎంతమంది? 70 మంది. ప్రధాన యాజకుడు ఉంటాడు కదా. సో అందుకోసమనే ఇక్కడ సహస్రాధిపతి ఎవరిని రమ్మన్నాడు? మీ ప్రధాన యాజకుడిని, మహాసభ వారందరినీ ఒకసారి రండి అని అంటే అక్కడ 70 మంది మొత్తం వచ్చి ఉండకపోవచ్చు. ప్రధాన యాజకుడు వస్తాడు. అందులో ముఖ్యమైన వారు పరిసయ్యులైన, సద్దుకైలైన, శాస్త్రులైన, శాస్త్రోపదేశకులైన వీళ్ళంతా కూడా ఒక మేబీ ఎంతమంది ఉన్నారో నాకు అక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి వాళ్ళంతా వస్తే వాళ్ళను తేరి చూసి ఈయన చెప్తూ ఉన్నాడు. ఎవరు? పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ముందు ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? నేను ఇన్నాళ్ళు దేవునికి విరుద్ధంగా అయితే నడుచుకోలేదు, మనస్సాక్షి గలవాడై, కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పి అందుకు ప్రధాన యాజకుడు, అననీయ అనే ప్రధాన యాజకుడు అంటున్నాడు ఏమని? అతను నోటి మీద కొట్టండి అంటున్నాడు. నోటి మీద కొట్టండి అని అంటే అక్కడ దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపించగా పౌలు అతన్ని చూచి ఏమంటున్నాడు? సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అని చెప్పేసి తిడుతున్నాడు. ఈయన నేను మనస్సాక్షి గలవాడినై నడుచుకుంటున్నానని మహాసభను చూసి చెప్తూ ఉంటే ప్రధాన యాజకుడు అంటున్నాడు అతను మూతి మీద కొట్టండి అని అన్నాడు. అనగానే వెంటనే పౌలు గారు అంటున్నాడు సున్నం వేసిన గోడ అని అంటున్నాడు. ఇదే మాట క్రీస్తు ఎవరిని చూసి అన్నాడు? చూసి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే సున్నము వేసిన గోడ అంటే గోడకి సున్నం వేస్తాం మనం, కరెక్టే, అందంగా కనబడుతుంది. కానీ దాని వెనక ఉన్న
దాని వెనక ఉన్న స్ట్రెంగ్త్, అంటే ఆ గోడ కరెక్ట్గా ఉందో లేదో తెలియదు, కానీ సుందరంగా మాత్రం బయటికి కనబడుతుంది, అంతరంగం మాత్రం మొత్తం కుళ్ళిపోయి ఉంటుంది. గోడ ఆల్రెడీ వీక్ అయిపోయి ఉంటుంది, కానీ చక్కగా కనపడడానికి మాత్రము అందంగా సిమెంట్ వేసి సున్నం కొట్టి ఉంటుంది. అట్లాగా ఈయన కూడా కనపడటానికి ప్రధాన యాజకుడి స్థాయిలో ఉన్నాడు. ప్రధాన యాజకుడి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని విచారణ చేయకుండానే కొట్టు అంటున్నాడంటే ఈయనకి అసలు తెలుసా మోషే ధర్మశాస్త్రం కానీ, లేకపోతే యాజకత్వం చేస్తున్నాడు, ఈయనకి అసలు తెలుసా అని చెప్పి పౌలు గారికి వెంటనే సున్నం కొట్టిన గోడ అంటున్నాడు. అంటే నువ్వు బీయింగ్ ఏ ప్రీస్ట్, చీఫ్ ప్రీస్ట్ అయి ఉన్నావు, నువ్వు ప్రధాన యాజకుడు అయి ఉన్నావు, నువ్వు ఒక మనిషిని విచారించకుండానే కొట్టు అంటున్నావి అని చెప్పి సున్నం వేసిన గోడ అనగానే పక్కన వాళ్ళందరికీ కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ప్రధాన యాజకుడిని తిడతావా నువ్వు? ప్రధాన యాజకుడిని తిట్టేంత గొప్పవాడివా నువ్వు? ఎందుకంటే ఆ సన్హెడ్రిన్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఎవరు అని అంటే ప్రధాన యాజకుడు, చీఫ్ ప్రీస్ట్. చీఫ్ ప్రీస్ట్ అనే అతను పెద్దగా ఉన్నాడు. అంత పెద్ద ఆయన పట్టుకొని నువ్వు ఈ మాట అంటావా అనగానే పౌలు గారు అంటున్న మాట, ఆయన ప్రధాన యాజకుడని నాకు తెలియలేదని చెప్పేసి లేఖనానుసారం చెప్తున్నాడు. ఆయన నీపై అధికారికి గౌరవం ఇవ్వాలని తెలుసు నాకు, అది లేఖనాల్లో ఉంది, నాకు అది తెలుసు. కానీ ఈయన ప్రవర్తన, ఈయన ప్రధాన యాజకుడు అని అంటున్నారు కానీ ఆయన మాటల్లో ఆ యొక్క ప్రధాన యాజకుడికి ఉండే లక్షణం బయట కనబట్టలేదే. మనమంతా క్రైస్తవులని పిలువబడుతున్నాం కానీ అంతరంగమందు క్రైస్తవుడిగా ఉన్నామా లేదా? అంతరంగమందు క్రైస్తవుడే క్రైస్తవుడు. బయట చూపించడానికి ఒక వేషధారిలాగా క్రైస్తవుడు లాగా స్తుతి పాటలు పాడుతూ ఆ మార్గంలో నడుస్తూ, కానీ అంతరంగమందు మాత్రం నువ్వు తోడేళ్ల వంటి క్రూర స్వభావం కలిగి ఉండి పక్కవాడిని ప్రేమించలేని స్వభావం కలిగి ఉంటే అది నిజమైన క్రైస్తవ్యము కాదు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించని క్రీస్తు చెప్పిన మాటకు అది మనం అంతరంగమందు నుంచి ఫీల్ అవ్వి ఇవ్వాలి. కానీ చెప్పాడు కాబట్టి ఏదో హలో హలో అంటుంటారు చాలామంది. మీరు ఒక పాయింట్ని చెప్పండి క్లియర్గా, మీరు ఎంతమంది, అందరూ చర్చెస్కి వెళుతుంటారు, అందరూ సంఘానికి వెళుతూ ఉంటారు, మీరు సంఘంలో ఎంతమంది వ్యక్తులు మీకు బాగా తెలిసిన వారు ఉన్నారు, ఎంతమంది వ్యక్తులు మీకు తెలియని వారు కూడా ఉన్నారు, ఎంతమంది వ్యక్తులు అసలు పరిచయమే లేకుండా ఎప్పుడో కనబడతా ఉరికిన ముఖం చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? మీ సంఘాల్లో ఉన్నారా? ప్రతి వారు అంతమంది మిమ్మల్ని రోజు పలకరించి కానీ, అంతమంది మీరు ఆ ఆదివారం ఆరాధన చేసిన లేక స్తుతించిన దినాన అందరూ కలిసి మాట్లాడుకున్నది కానీ లేదు. ఎందుకంటే చర్చిలో కూడా సంఘాల్లో కూడా స్టేటస్, ముందు కూర్చునే వాళ్ళ స్టేటస్ వేరుగా ఉంటుంది, మధ్యలో కూర్చునే వాళ్ళ స్టేటస్ వేరుగా ఉంటుంది, మన సంఘ కాపరి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఆ వర్గం వాళ్ళకి ఇంపార్టెన్స్ వేరుగా ఉంటుంది, ఈ వర్గం వాళ్ళకి ఇంపార్టెన్స్ వేరుగా ఉంటుంది, కొద్దిగా వెనక కూర్చునే వాళ్ళకి ఇంపార్టెన్స్ వేరుగా ఉంటుంది. కుర్చీలో కూర్చునే వాళ్ళు కొన్ని చర్చెస్ పట్టక కొన్ని చైర్స్ ఉంటాయి, కొన్ని కింద కూర్చొని ఉంటారు. కింద కూర్చొని ఉండగానే వాళ్ళ యొక్క చూసే భావన మారిపోతుంది. ఓహో వీళ్ళు చాలా లోవర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ క్రీస్తు చెప్పింది ఆయన అందరూ సమానమే. నిన్ను వలే అంటే నీకే పొజిషన్ ఉందో పక్కవాడికి కూడా అదే పొజిషన్ అంటే నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? చూడండి, ఇక్కడ ప్రధాన యాజకుడు అయ్యున్నాడు కానీ ఏమంటున్నాడంటే ఆయన వెంటనే ఆయన మూతి మీద కొట్టండి అంటున్నాడు. మూతి మీద కొట్టండి అని చెప్పేసి వెంటనే ఆయన చెప్తున్నాడంటే చూడండి, ఇక్కడ చూడండి, కొట్టిన దేవుడు నిన్ను కొట్టునని నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శించు కూర్చుండి ధర్మశాస్త్రంలో విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపించుచున్నావు. వెంటనే ఆయన అడిగిన ప్రశ్న పౌలు గారు చూడండి, ధర్మశాస్త్రం ప్రకారం అడుగుతున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే వాక్యం ప్రకారమే ఆయన ప్రతిదీ చేస్తాడు. ఏదైనా వాక్యం ఎలా ఉందో దాని ప్రకారం మాట్లాడతాడు ఆయన. వాక్యంలో ఎలా ఉంది? ధర్మశాస్త్రానుబద్ధంగా నన్ను విమర్శించాలని నువ్వు కూర్చొని దానికి విరోధంగా నన్ను కొట్టమంటావేంటి? హింసించమనుందా? కొట్టమనుందా? విమర్శించకుండా కొట్టు అని చెప్పేసి ఉందా ధర్మశాస్త్ర గ్రంథంలో అని అంటున్నావేంటి అనగానే వారందరూ ఈయన ప్రధాన యాజకుడినే నువ్వు అట్లా మాట్లాడతావా అని అన్నారు. చూడండి,
కూర్చొని ధర్మశాస్త్రములకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అని దగ్గర నిలిచి ఉన్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. ఈయన ప్రధాన యాజకుడని ఆయనకి తెలియలేదు. ఎందుకనంటే ఈయన యెరూషలేముకు వచ్చి కూడా ఎన్నో దినాలు అయిపోయింది. మొదటి జర్నీ, రెండవ జర్నీ, మూడవ జర్నీ ఎండింగ్లో వచ్చాడు ఆయన. దానికి ముందు మొట్టమొదట ఆయన దమస్కు అనుభవం తర్వాత ఫస్ట్ రావడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ మూడు ప్రయాణాల తర్వాత రావడం జరుగుతుంది. ప్రధాన యాజకుడు ఎవరున్నారో అక్కడ ఎవరేంటో ఈయనకి తెలియదు. చూడండి, సో ఏమంటున్నాడో చూడండి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నదనను. నీ ప్రజల అధికారిని నిందించొద్దు అని చెప్పేసి లేఖనాల్లో ఉంది, నాకు అది తెలుసు అని చెప్తూ ఆయన నాకు అది తెలుసు అంటూ ఉన్నాడు. అంటూ వారిలో ఒక భాగము సద్దూకైలును మరి ఒక భాగము పరిసయ్యులైనట పౌలు గ్రహించి. దేనిలో సగభాగం చెప్పండి ఇప్పుడు? వారిలో ఒక భాగం సద్దూకైలట, ఒక భాగము పరిసయ్యులట. దేనిలో ఇది భాగాలు? ఒక భాగం ఎందులో? ఇది ఒక భాగం ఏమో పరిసయ్యులు, ఒక భాగం సద్దూకైలు అని చెప్తున్నారు. దేనిలో ఇది భాగము? మహాసభ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీరిరువురు ఉంటారు అందులో అని. సో ఇక్కడ పౌలు గారు గమనించారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకైలు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇందులో పునరుత్థానాన్ని ఎవరు నమ్ముతారు? పరిసయ్యులు పునరుత్థానాన్ని నమ్ముతారు. అందుకని పౌలు గారు పరిసయ్యుల్ని చూస్తూ మాట్లాడుతున్నాడు. పరిసయ్యుల్ని చూస్తూ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సహోదరులారా, పునరుత్థానాన్ని గురించి ఏమంటున్నాడు? పునరుత్థానాన్ని గురించి నేను ఈ రోజున నిలవబడి సాక్షిగా ఉంటే నన్ను ఈ విధంగా అంటున్నారు అని చెప్తున్నాడు. అంటే నేను కూడా యేసు పునరుత్థానం ఎరిగి, పునరుత్థానంలో ఆయన ప్రథమవాడని తెలుసుకొని, పునరుత్థానం అనేది నిరీక్షణ మనకున్నది అని నమ్మిన వాడిలో ఒకడను అనగానే ఈ డైలాగ్ ఎవరికి కరెక్ట్ అయిపోతుంది చెప్పండి? పరిసయ్యులు కరెక్ట్ అయిపోతుంది. వెంటనే పరిసయ్యులు ఎస్ అని చెప్పింది కరెక్ట్. ఇప్పటిదాకా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడే వాళ్ళందరిలో ప్రభు అయిన క్రీస్తు దమస్కు మార్గంలో ఈయనకు కనపడింది, ఈయన మార్చింది, ఈయన అన్ని జనులకు వెళ్ళి సువార్త చెప్పవలసిందని చెప్పింది ప్రభు అయిన క్రీస్తు, ఆ క్రీస్తే మెస్సయ్య అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా నమ్మకపోగా ఇప్పుడు ఈయన చెప్పిన మాటని హాఫ్ ద పార్ట్ నమ్మడం స్టార్ట్ చేశారు. ఆ హాఫ్ ద పార్ట్ ఎవరు అంటే ఈ యొక్క పరిసయ్యులు చూసి ఏమంటున్నాడు చూడండి. ఆయన చూడండి, సద్దూకైలు మరి ఒక భాగము పరిసయ్యులే ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గూర్చియు మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. నేను పునరుత్థానం గురించి నిరీక్షణ కలిగి ఉంటే నన్ను విమర్శిస్తున్నారు వీళ్ళంతా అని చెప్పగానే ఒక్కసారిగా పరిసయ్యుల్లో ఒక చిన్న ఆలోచన వచ్చేసింది. అంటే ఈయన కూడా మన సంతతి వాడే, పరిసయ్యుడే, మనవాడిని ఇంతమంది మధ్యలో నుంచోబెట్టి వీళ్ళందరూ కూడా విచారిస్తున్నారే అని చెప్పి వెంటనే వారి మైండ్లో ఒక స్పార్క్ వెలిగింది. ఓహో, ఈయన మనవాడే కదా, మరి మనవాడిని ఎందుకు ఇలా విచారిస్తున్నారు అని చెప్పేసి అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులను సద్దూకైయులకు కలహం పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములాయెను. ఆ మాట చెప్పగానే వెంటనే పునరుత్థానం అది లేదు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళొక పార్టీ, వీళ్ళొక పార్టీ. వెంటనే పరిసయ్యులంతా కూడా పౌలు గారి పక్కకు వచ్చేసారు. సద్దూకైయులంతా కూడా కేకలు వేస్తా గొడవ పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. సద్దూకైయులు పునరుత్థానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండూ కలవని ఒప్పుకుందురు. ఇక్కడే మనకు క్లారిటీ వచ్చేసింది, వీళ్ళ గురించి క్లాసిఫికేషన్ వచ్చేసింది. పరిసయ్యులు ఏమన్నా పునరుత్థానము ఉందని నమ్ముతారు, ఆత్మ ఉన్నదని, దేవదూతలు ఉన్నారని నమ్ముతారు. అయితే వీరు పూర్తిగా నమ్మని ఒక వర్గంగా సద్దూకైయులు కనబడుతూ ఉన్నారు. వీరు అసలు దాని గురించి నమ్మరు. వీరు అసలు దాన్ని నమ్మకపోతే ఇక పౌలు గారు చెప్పే మాటల్లో దేనిలో సత్యం కనపడదు, అంతే కదా. ఆత్మ అనేది లేదు అనుకుంటున్నారు, దేవదూత లేదు అని అంటున్నారు,
పునరుత్థానము లేదు అంటున్నారు. దీన్ని బట్టి ఒకవేళ యేసే మెస్సయ్య అని మనం చెప్పినా ఆయన తిరిగి పునరుత్థానం అనేది లేదు కాబట్టి మరలా తిరిగి వచ్చి ఎలా కనపడ్డాడు? ఈయనకి తిరిగి వచ్చి పౌలుకి అసలు ఎలా కనపడ్డాడు? ఆత్మ ఆయనతో ఎలా మాట్లాడింది? దేవదూతలు అసలు ఆయన ఎలాగ రక్షించారు? ఆయన ఎలాగ దమస్కు మార్గంలో ఆయన కళ్ళు పోయి మరలా తిరిగి దేవుడు కళ్ళు ఇచ్చాడు? ఎవరిని నువ్వు హింసిస్తున్నావని పౌలు అడిగితే పౌలు చెప్పిన సాక్ష్యంలో క్లియర్గా చెప్పాడు కదా, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుతున్నావు అంటే, ఎవరు నువ్వు అని అడిగితే నీవు హింసించుతున్న యేసును అని చెప్పి ఆయన చెప్పాడు అనే మాటను మీరు నమ్మాలి అని అంటే పునరుత్థానం అనేది ఉంది అని వీళ్ళు నమ్మాలి. యేసు పునరుత్థానంలో ప్రథముడు అని నమ్మాలి. పునరుత్థానం అనేదే లేదు అని వీళ్ళు కనుక నమ్మితే అసలు పౌలు గారు చెప్పిన సాక్ష్యం కానీ ఏది నమ్మసక్యము కాదు. తీసి పక్కన కొట్టేసాడు, పక్కన పడేసేటమే. కానీ పరిసయ్యులు నమ్ముతారు కాబట్టి వెంటనే వాళ్ళు ఈయన పక్షాన్ని చేరారు. సద్దుకయ్యులు మాత్రము గొడవ చేస్తున్నారంట. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, తప్పు, ఇది తప్పు. ఆయన చెప్పిన సాక్ష్యమే రాంగు, అసలు ఆయన మాటలే రాంగు, దేవదూత కనపడటం రాంగు ఆయనకి, అలాగే క్రీస్తు ఆయన కనపడటం రాంగు, మాట్లాడటం రాంగు, వెలుగు ఇదంతా కూడా ఉత్త ట్రాష్ అని చెప్పేసి కొట్టిపడేస్తున్నట్టు ఈ సద్దుకయ్యులు మాట్లాడుతూ గొడవలు చేస్తున్నారట. పెద్ద గొల్లు పుట్టిందట. పరిసయ్యులు పక్షంగా ఉన్నవాళ్ళు కొంతమంది, ఉన్న శాస్త్రుల్లో కొంతమంది లేచి ఈ విధంగా మాట్లాడుతున్నారట. ఏమని చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 9వ వచనము చూద్దాం. 9వ వచనాన్ని గమనిద్దాం. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషము మాకు కనపడలేదు, ఈ మనుషుని యందు ఏ దోషము మాకు కనపడలేదు. ఈ మాట వినగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? ఈయన యందు ఏ దోషము కనపడలేదు అనగానే ప్రభు కూడా వారందరి ముందు నుంచున్నాడు. మహాసభ ఉంది, రోమీయులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ పౌలు గారు కూడా తన సాక్ష్యాన్ని పంచుకుంటూ తన నిరీక్షణను సాక్ష్యం రూపంలో చెప్పినందుకు ఎవరి ముందు నుంచోనున్నాడు? దీనుడిగా వీళ్ళందరి ముందు నుంచోనున్నాడు. వీళ్ళందరి ముందు నుంచోనుంటే పరిసయ్యుల శాస్త్రుల తెగలో వారు లేచి, ఈయన యందు మాకు ఏ దోషము కనబడట్లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, ఈ మనుషుని యందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చును అని చెప్పుచు తగులాడిరి. ఒక దేవదూత అయినా ఆయనతో మాట్లాడి ఉండొచ్చు అంటే దేవదూతలు ఉన్నారు, ఆయన పక్షంగా ఈయనతో మాట్లాడారు, ఈయనకన్నీ ఈయన వెళ్ళిన ప్రతి ప్రదేశంలో ఈయనకు తోడుగా ఉండి ఈయన నడిపించారు, ఇలాంటివన్నీ కూడా జరిగి ఉండొచ్చు అని బల్లగుద్ది మాట్లాడుతున్నారు వాళ్ళు పరిసయ్యి. చూడండి, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చును అని చెప్పుచు తగులాడారట. ఇక తగులాడుతుంటే గొడవ ఎక్కువైపోతుంది. ఒక వర్గం వాళ్ళు ఏమన్నా పౌలు గారు కరెక్ట్, ఈయనే కరెక్ట్, ఈయన యందు ఏ దోషం లేదంటున్నారు. ఇటుపక్క వాళ్ళు అంతా అబద్ధము, ఇదేది కాదు. ఏదిది? మహాసభలో జరుగుతున్నది. అసలు తీర్పు జరగాల్సింది మహాసభ వాళ్ళు మాట్లాడుకొని తీర్పు తీర్చాలి. ఇక్కడ మహాసభ ఉంది, అందులో ఉన్న వాళ్ళు ప్రధానులు అయిన వారు శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, వాళ్ళని పరిపాలించే రోమా అధిపతి కూడా ఉన్నాడు, సహస్రాధిపతి కూడా ఉన్నాడు. ఆయనకి పిచ్చెక్కిపోతుంది. వీళ్ళకే ఒక ఐక్యత లేదు. ఒకళ్ళు ఏమన్నా కరెక్ట్ అంటారు, ఒకళ్ళు ఏమన్నా రాంగ్ అంటారు. ఏం చేయాలి ఆయనకి అర్థం కావట్లేదు. గొడవ ఎక్కువైపోయి అసలు మధ్యలో ఉన్న పౌలు గారిని చంపేస్తారేమో అన్న భయంతో ముందు ఆయన అవతలకి తీసుకొని రావాలన్నట్లుగా ఈయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు భయపడుతున్నాడు? ఈయన చంపుతారేమోనని చెప్పండి. పౌలు గారిని చంపేస్తారేమో వీళ్ళని ఎందుకు ఈయన సహస్రాధిపతి భయపడుతున్నాడు? రోమీయుడు కాబట్టి, రోమా పౌరసత్వం విలువ అతనికి తెలుసు కాబట్టి, వెల ఇచ్చి ఆ పౌరసత్వాన్ని ఆయన కొనుక్కున్నాడు కాబట్టి, డబ్బులు పెట్టి కొనుక్కున్నామంటే అది అతనికి అవసరం, అది దానికి కావాలి. ఆ సభ్యత్వం ప్రకారము మనం ఉండాలి. ఇప్పుడు చాలా మంది బయట దేశాలకు వెళ్ళి అక్కడ పౌరసత్వాన్ని అప్లై చేసుకుంటూ ఉంటారు. చాలా దేశాలు ఇస్తాయి, కొన్ని దేశాలు ఇవ్వవు. లక్కీగా చిన్న పిల్లలు ఎవరన్నా పుట్టడం అక్కడే పుడితే అక్కడ వారసత్వం వచ్చేస్తుంది వాళ్ళకి. సో అమెరికా కానీ ఎక్కడైనా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఏ దేశాలైనా అక్కడ సిటిజన్షిప్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో అక్కడ సిటిజన్స్ అయిన వాళ్ళకంటూ కొన్ని స్పెషల్ రైట్స్ ఉంటాయి. ఇక్కడ ఈయన సహస్రాధిపతి రోమియుడు కాబట్టి ఆ సహస్రాధిపతికి ఆల్రెడీ పౌలు గారు చెప్పాడు, నేను రోమియుడినే అని చెప్పేసి. నువ్వు సభ్యత్వం అయితే నువ్వైతే కొనుక్కున్నావు, నేను అసలు స్వతహాగా పుట్టడమే రోమియుడిగా పుట్టాను అంటున్నాడు.
రోమియుడిగా పుట్టానంటే ఈయనకి భయం వేస్తుంది. ఈయన ఎక్కడ వీళ్ళు విచారణ లేదు, ఒక తీర్పు లేదు, తీర్పు తీర్చకుండా వీళ్ళు ఏ విధంగా కొట్టుకుంటున్నారంటే మనిషి మీద పడి కొరికేసే, మనిషి మీద పడి చంపేస్తారేమో, ఒక నరమాంస భక్షకుల్లాగా కొట్లాడుకుంటున్నారట. అందుకే దాన్ని ఎలా రాశారు చూడండి బైబిల్లో ఎంత చక్కగా. 10వ వచనంలో చూద్దాం. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదరేమో అంట. చీల్చివేయటం అంటే చూడండి, ఇది సామాన్యమైన పైన బ్రతికున్న మనిషిని చీల్చివేయటము అంటే అంత భయంకరంగా వారి కోపాలు ఉన్నాయి. చూడండి, ఒక తీర్పు తీర్చవలసిన స్థాయిలో ఉన్న మహాసభ. అసలు ఉద్దేశం ఏంటి మహాసభది? దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? మోషేకున్న ఆత్మలో కొంత పాలు వీరందరి మీదకి ఇస్తే ఎలాగ మోషే వీరికి న్యాయం చెప్తాడో వీళ్ళందరూ కూడా మోషేను పోలి న్యాయం చెప్పాలి. అన్యాయం వైపు ఉండకూడదు, లంచం పుచ్చుకొనకూడదు, చక్కగా విమర్శ చేయాలి అనేది ఇవన్నీ మర్చిపోయి వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటూ ఉన్నారు. మాదే కరెక్ట్, మాదే కరెక్ట్, మాదే కరెక్ట్ అని. ఇదంతా చూస్తూ ఉన్న సహస్రాధిపతికి భయం వేస్తుంది. వీళ్ళు మీద పడి పౌలుని చంపేస్తారేమో, చీల్చివేస్తారేమో అని చెప్పేసి వెంటనే మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతంగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. ఇప్పుడు ఇలా కొట్టుకుంటున్నా, ఇంత గొడవ జరుగుతున్నా పౌలు గారు భయపడలేదు. భయపడుతున్నాడా? భయపడినట్టు ఏమన్నా ఉందా అక్కడ? భయపడుతున్నాడా ఆయన పౌలు గారు? లేదండి. భయపడటం లేదు. ఎందుకనంటే అసలు యెరూషలేము వెళితే నీకు జైలు శిక్ష ఉంటుంది అని ఆయనకు ముందే తెలిసినా అయినా పర్వాలేదు, నేను క్రీస్తు కొరకు దేనికైనా సిద్ధమే అని చెప్పేసి వచ్చిన వ్యక్తి ఆయన. ఎలాంటి పరిస్థితులైనా నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధము అని సిద్ధపడి అన్ని తెగించి వచ్చిన వ్యక్తి ఆయన. వచ్చినవాడు భయపడకపోగా ధైర్యంగా తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. అది మనం గమనించాల్సిన విషయం. సాక్ష్యాన్ని ధైర్యంగా పంచుకోవటము, సాక్షిగా క్రీస్తు కొరకు సాక్షిగా నిలవబడటము, సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉండటము పౌలు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. క్రీస్తు కొరకు జీవించాడు ఆయన, అది సాక్ష్యం క్లియర్గా కనబడుతుంది. తను ఎలా క్రీస్తులోకి మార్చబడ్డాడో, లేకపోతే క్రీస్తుని తను ఎలా ఎరిగాడో సాక్ష్యము ఒక్కసారి కాదు ఈయన చెప్పింది. ఇది ఒక్కసారి చెప్పాడు ఆయన. మనకి బైబిల్లో అపోస్తల కార్యముల గ్రంథంలోనే ఎన్నిసార్లు రాయబడుతుందో గమనించాలి మీరు ఎప్పుడైనా? ఎన్నోసార్లు ఆయన తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన ప్రసంగానికి మూలాంశమే తన సాక్ష్యం. ప్రసంగం తను చెప్పాలి అని అంటే ముందు తాను ఎలా ఎరిగాడో క్రీస్తుని చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. ఎందుకో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరైనా మన సంఘాల్లో ఒక మీటింగ్స్ గురించి ఎవరినైనా ఒక వ్యక్తిని పిలిచాము అని అంటే స్వతహాగా అతను పుట్టిన దగ్గర నుంచి అన్యుడై ఉండి రీసెంట్గా దేవుణ్ణి ఎరిగి దేవుని మార్గంలోకి నడిచిన వ్యక్తి అంటే తన ప్రసంగంలో మొదటిగా ఏముంటుంది చెప్పండి? సాక్ష్యం ఉంటుంది. మనము ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసాం. పాత నిబంధన భక్తులంతా కూడా వారు తమ జీవితాన్ని లెక్క చేయలేదట. సాతాన్ని జయించడానికి సాక్ష్యం అనే ఆయుధాన్ని వారు కలిగి ఉన్నారని మనం చదువుకున్నాం. వారి ప్రాణాలను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అతన్ని గెలవగలిగాము అని చెప్పేసి వారు ధైర్యంగా వారు ఉన్నారు. అంటే సాక్ష్యము ప్రకటించడం ద్వారా కూడా మనము సాతాన్ని జయించవచ్చు అని చెప్పి మనం గత సెషన్లో కూడా మాట్లాడుకున్నాం. క్రీస్తు కొరకు సాక్షిగా నిలవబడటం వేరు, సాక్ష్యాన్ని పంచుకోవటం వేరు, సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉండటం వేరు. ఈ మూడు మనం కలిగి ఉండాలి అని పౌలు గారు మనకు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు, సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అలాగే తన సాక్ష్యము పట్టి మిగిలిన వారు కూడా దేవుని మార్గంలోకి రావాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రభు అయిన క్రీస్తు ఆ రాత్రి ఆయన దగ్గరకు వచ్చాడు. తీసుకెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళందరూ కూడా చంపేస్తారేమో ఆ సహస్రాధిపతి. ముందు పౌలు గారిని బయటికి తీసుకోండి, ఆ వ్యక్తిని బయటికి తీసుకోండి అంటే వారందరూ కట్టేసి కోటలోనికి తీసుకొని రండి అని ఆజ్ఞాపిస్తే ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ గొడవ సద్దుమణిగిపోయింది. ఆ రోజు రాత్రి ప్రభువు దర్శించి పౌలుతో అంటున్నమాట, ఎంత ఆనందపడిపోతే
క్రీస్తు ఆయన్ని దర్శించి ఉండొచ్చు. ఆలోచించండి, ఎంతగా ఆనందపడి ఉండొచ్చు. అందుకే ఈ మాట ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు ఏమంటున్నాడు. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, ధైర్యముగా ఉండుము, దీని వెనక శబాష్, నువ్వు యెరూషలేములో నా కొరకు ఎంత బలంగా నిలబడ్డావో రేపు రోమాలో కూడా నిలబడాలి అని ఇంకొక టాస్క్ అప్పచెప్తున్నాడు ఆయనకి. రోమాకు నువ్వు వెళ్ళవలసిన అవసరము ఉన్నది. యెరూషలేం అంటే యూదుల మధ్య నువ్వు ప్రకటించావు, అలాగే ఇప్పటి వరకు అన్యుల మధ్య ప్రకటించావు. కంప్లీట్గా రోమా అంటే వాళ్ళంతా రోమీయులు, అన్యులే, వాళ్ళందరి మధ్య ప్రకటించడము అనేది చాలా గొప్ప టాస్క్ పౌలు గారికి ఇవ్వబడేది. సో ఆ మాట చెప్తూ అంటున్నాడు, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పారు. రోమా సాక్ష్యం ఇవ్వాలని దేవుడు చెప్పాడో లేదో ఇక అక్కడి నుంచి ఈయన మనసులో పెట్టేసుకున్నాడు దాన్ని. నేను రోమా వెళ్ళాల్సిందే, రోమా వెళ్ళాలి. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదివి తీరాలి. రోమా పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలను చూద్దాం. 8-9 వచనాలను. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి స్థుతులు చెల్లించుకొనుచున్నాను. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుట దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమలాడుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఎందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. చూసారా ఎంత చక్కని మాట. ఒక్కసారి ప్రభు చెప్పాడు, నువ్వు రోమాలో కూడా నువ్వు సాక్ష్యం చెప్పాలయ్యా అని చెప్పాడు. వెంటనే ఆయన ఇక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రోజు నుంచి ఆయనకు మొదలైంది ఒక టాస్క్. ఏమనంటే నేను రోమాకి వెళ్ళాలి, రోమా ప్రజల గురించి నేను వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి, వాళ్ళ క్షేమాన్ని గురించి కూడా నేను ప్రార్థన చేయాలి. అందుకే వారితో అంటున్నాడు, వాళ్ళకి రాసిన లేఖలో అంటున్నాడు, మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటూ, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు, ఇప్పుడు ఇంకా ఆటంకాలు ఏమి లేవు, మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం ఇప్పుడైనా అనుగ్రహిస్తుందేమోనని ఆయన అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నానంట. ఆయన చూడండి, దేవుని పని చేయాలంటే మనము చెప్పిన పని చేయడానికే వెనకాడుతుంటాము. ఈయన బతిమాలుకుంటున్నాడట, అయ్యా నేను వెళ్తాను, నేను వెళ్ళి సాక్ష్యం చెప్తాను అని దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు దేవుని పని చేయటానికి. ఎంత గొప్ప వ్యక్తిత్వము ఈయన కనబరుస్తున్నాడు చూడండి ప్రియులారా. ఒకసారి చెప్పాడంతే వెంటనే బతిమాలుకుంటున్నాడు దేవుడిని, నన్ను ఎప్పుడు పంపిస్తావు అని. ఇక ఊపిరాడక దేవుడికే చిరాకేసిన వెళ్ళిపోబావు, ముందు అక్కడికి వెళ్ళి సాక్ష్యం ప్రకటించు అన్నంతగా ఈయన యొక్క ఎడతెగని ప్రార్థన ఉంది. ఈయన దగ్గర ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నాడట, బతిమాలు కొనుచున్నాడట, దేవుణ్ణి బతిమాలు కొనుచున్నాడట. ఉందా మనకి ఆ ప్రార్థనలో మనకి బతిమాలు కొనటం ఉందా? ఒక ప్రార్థనలో ఒకరేమన్నా శాసిస్తారు, ఒక ప్రార్థనలో ఒకరేమన్నా బంధిస్తారు, ఒక ప్రార్థనలో ఒకడేమన్నా నేను కోరుకుంటున్నాను నువ్వు చేయాలి అంటాడు, ఒక ప్రార్థనలో ఏమన్నా నీ చిత్తం అని వదిలేసే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఈయనైతే బతిమాలు కొనుచున్నాడట, నాకు చేయి దేవుడాను, తప్పక గోజాడే వారంగా ఉండాలి. పౌలు యొక్క ప్రవర్తన మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. మన ప్రార్థనలు ఎడతెగకుండే ప్రార్థనలను కూడా బతిమాలుకునే తనం ఉండాలి. దేవుణ్ణి మనము ఎప్పుడు గోజాడే వారంగా ఉండాలి కానీ దేవుని యొక్క విషయంలో ఆజ్ఞాపించే వారంగాను, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు అని చెప్పేసి మనము వారికి ప్రకటించే వారంగాను, నేను ఈ రోజున ఈ విధంగా ప్రకటిస్తున్నానని చెప్పే స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా కూడా ఉండకూడదు. మనము తగ్గింపు కలిగి ఉండాలి. దీన్ని నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుని దృష్టిలో హెచ్చింపబడి దేవుని యొక్క చిత్తములో ఆయన సంకల్పంలో నువ్వు చక్కగా నిరాటంకంగా నడిపించబడతావు, ఏ ఇబ్బంది కలగకుండా. చూడండి, పౌలు గారితో దేవుడు అంటున్న మాట, ప్రభువు దర్శనమిచ్చి ధైర్యంగా ఉండు అంటే పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఆయన అందరూ ఒక వర్గం వారు తిడుతున్నారు, ఒక వర్గం వారు కొడుతున్నారు, ఆల్రెడీ కొట్టారు,
దేవాలయం దగ్గర బాగా కొట్టిపడేశారు. తర్వాత పట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చారు. అక్కడ బాగా కొడుతుంటేనే అప్పుడు రోమా అధికారులు వచ్చేసేసి శతాధిపతులు వచ్చి అక్కడ ఎందుకు కొడుతున్నారని ఆ వ్యక్తిని పట్టుకొని తీసుకొని వెళ్ళి ఇక్కడ తీసుకొని వచ్చారు. సో ఇట్లా కొడుతూ ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు చెప్తున్న మాట, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు యెరూషలేములో ఎలాగ సాక్ష్యం ప్రకటించావో అలాగే రోమాలో కూడా ప్రకటించవలసిన అవసరము ఉన్నది. అంటే దేవుడు మనకు చెప్తున్న మాట, మీ జీవితాల్లో మీరు సాక్ష్యం కలిగి ఉండటము, సాక్ష్యం పంచుకోవటం అనేది అన్ని ప్రదేశాల్లో అలాగే ఉండాలి. ధైర్యంగా ఉండాలి, దేవుని గూర్చైన మాటలై ఉండాలి. ప్లస్ దేవుని యందు నువ్వు ఎలాగా మార్చబడ్డావో కూడా క్లియర్గా ఉండాలి ప్రియులారా. సో దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మిగిలిన సెషన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మరి ఒకసారి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.